కాకపోతే ఇప్పుడు ఒకసారి మనం భరత్ దగ్గరికి వెళ్దాం. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన 180 ఎకరాల భూమిలో దర్దాపుగా 55 ఎకరాలకు సంబంధించింది ఫారెస్ట్ భూమి ఆక్రమించుకొని తనకు సంబంధించిన ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో సంధ్యారెడ్డి కానివ్వండి, జనార్దన్ రెడ్డి కానివ్వండి, సత్యానంద్ రెడ్డి కానివ్వండి, అలాగే విజయకుమార్ కానివ్వండి, వీళ్ళ పేరిట మార్చారు అని చెప్తున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే గతంలో కూడా ఇలాగే ఎలిగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఫారెస్ట్ అధికారులు ఏమన్నారంటే దీంట్లో ఫారెస్ట్ భూమి లేదు అని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి దాని మీద సర్వే నిర్వహిస్తున్నారు. అయితే నిన్న సర్వే కూడా జరిగింది. ఈ విషయంలో ఇప్పుడు ఏదైతే దానికి వాస్తవాలు ఏమున్నాయో సర్వే తర్వాత తెలుస్తుంది. ఫారెస్ట్ భూమి ఉన్నదా లేదా అని మాత్రం తెలుస్తుంది. కానీ ఆక్రమణ గురి అయింది మాత్రం 180 ఎకరాలలో కొంత భూమి మాత్రం అక్రమకు గురి అయింది అన్నట్టు చెప్తున్నారు. ఈ విషయంపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ భారత్ మీ దగ్గర ఏముంది? ఇదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్టేట్ భూములకు సంబంధించి గతం నుంచి ప్రధాన ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ జిల్లా సీకే దిన్నెల మండలానికి సంబంధించి చిత్తూరు కర్నూలు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి 146 ఎకరాలు తనకి సంబంధించిన భూమి ఉంది. దీనికి సంబంధించినంత వరకు నిన్న అటవీ శాఖతో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ భూమికి సంబంధించి సర్వే చేపట్టారు. సుమారు 55 ఎకరాలు అటవీ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సజ్జల కుటుంబానికి సంబంధించినంత వరకు సజ్జల సందీప్ రెడ్డి 71.49 ఎకరాలు ఉన్నట్లు, సజ్జల జనార్దన్ రెడ్డి 16 ఎకరాలు, సజ్జల సత్య సందీప్ రెడ్డి 21 ఎకరాలు, సజ్జల విజయ్ కుమారి తదితర మొత్తం 146.75 ఎకరాలు భూమి ఉన్నట్లుగా అయితే మాత్రం రెవెన్యూ అధికారులు చూసినటువంటి పరిస్థితి. దీంట్లో సుమారు 55 ఎకరాలకు సంబంధించి అటవీ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే సర్వేలో నిర్ధారించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. గతంలో ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఏదైతే ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భూములకు సంబంధించినంత వరకు సర్వే జరగకపోయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం చేజారినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భూములకు సంబంధించినంత వరకు ట్యాంపరింగ్ జరిగింది. భూములకు సంబంధించి సర్వే అంశాలపై కూడా పూర్తి ఎత్తున దృష్టి సారించారు. ప్రభుత్వ భూములకు సంబంధించి కానీ ఇటువైపు విశాఖ జిల్లాకు కానీ మరొక వైపు పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో యుఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు, అదేవిధంగా దేవస్థానం భూములు, మరొక వైపు పోరంబోకు భూములు, కొండ పోరంబోకు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి భూములన్నిటిపై కూడాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందనే చెప్పాలి. ప్రధానంగా నాయకుల చేతుల్లో ఉన్నటువంటి భూములకు సంబంధించినంత వరకు ఎకరారు ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఉన్నాయి ఆరోపణలు ఉన్నటువంటి నాయకులకు సంబంధించి సర్వే చేపట్టినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై అయితే మాత్రం గత కొంతకాలం నుంచి 146 ఎకరాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందులో 70 ఎకరాల పైన అటవీ శాఖ ఉందంటే అటవీ శాఖకు సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దానిపైన సర్వే చేపట్టింది. అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకొని సర్వే చేసినటువంటి పరిస్థితుల్లో 55 ఎకరాలు అటవీ శాఖ భూమి ఉందంటూ కూడా ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. జమీల్, థ్యాంక్ యూ వెరీ మచ్.